కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం. కాంగ్రుయంట్, టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయంట్ అంటే ఏమని చెప్తాం సార్? ఇది ట్రిప్లస్ ఉంటాయి, ఇది కూడా ట్రిప్లస్, ఏవో కొన్ని ప్రాపర్టీలు ఈ ట్రయాంగిల్స్ ఏది సాటిస్ఫై చేస్తే ఇది కూడా అదే సాటిస్ఫై చేస్తుంది అని. అంతే కదా సార్ కాంగ్రుయన్స్. ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రుయంట్ అంటే ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఏవైతే ప్రాపర్టీలను సాటిస్ఫై చేస్తుందో ఈ ట్రయాంగిల్ కూడా అదే ప్రాపర్టీలను సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ కాంగ్రుయన్స్ అంటే ఏంటి? 3,7కి నాకు ఏదైతే గాసాబా వచ్చిందో, 3,7కి నాకు ఏదైతే గాసాబా వచ్చిందో అది 3,10కి కూడా వచ్చింది, 3,4కి కూడా వచ్చింది, 7,10కి వచ్చింది, 7,4కి కూడా వచ్చింది, 7,4కి కూడా వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ ఈ రెండింటిని కూడితే 10, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే కాసాబా మారింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి నోట్స్లో రాసుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఏదైతే వచ్చిందో అది హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఏకి అదే ఆన్సర్ వచ్చింది. అదే ఆన్సర్ బి కామా బి ప్లస్ ఏకి వచ్చింది. అదే ఆన్సర్ ఏ కామా బి మైనస్ ఏకి వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? అదే ఆన్సర్ బి కామా బి మైనస్ ఏకి వచ్చింది. మే ఆర్ మే నాట్ బి, అప్పుడప్పుడు రావచ్చు, అప్పుడప్పుడు కొన్ని నంబర్లు తీసుకుంటే రాకపోవచ్చు. మే నాట్ బి హెచ్సిఎఫ్ ఆఫ్ బి ప్లస్ ఏ కామా బి మైనస్, మే నాట్ బి బి ప్లస్ ఏ కామా బి మైనస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి స్టార్ మార్క్ పెట్టుకోండి, దయచేసి స్టార్ మార్క్ పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైంది. అప్పుడప్పుడు రావచ్చు, అప్పుడప్పుడు రాకపోవచ్చు. కంపల్సరీ కండిషన్ అయితే కాదు. ఈ బి ప్లస్ ఏ కామా బి మైనస్ ఏ రెండు నంబర్లకు గాసాబా కనుక్కునేటప్పుడు ఆ ఒక నంబర్కి రెండు నంబర్లను కూడినా, రెండు నంబర్లను సబ్ట్రాక్ట్ చేసినా, రైట్, ఏ కామా ఏ బి ప్లస్ ఏ చేసినా, బి కామా బి ప్లస్ ఏ చేసినా, బి కామా బి మైనస్ ఏ చేసినా, ఏ కామా బి మైనస్ ఏ చేసినా గాసాబా మారదు. కాంగ్రుయన్స్, దీనికి ఎంతైతే ఆన్సర్ వచ్చిందో వీటన్నిటికీ అవే ఆన్సర్లు వస్తున్నాయి. ఒక ట్రయాంగిల్లో ఏవైతే ప్రాపర్టీలు సాటిస్ఫై అవుతున్నాయో ఈ ట్రయాంగిల్లో కూడా అవే ప్రాపర్టీలు సాటిస్ఫై అవుతున్నాయి. అంటే ఈ రెండు ట్రయాంగిళ్ళు కాంగ్రుయంట్. ఇక్కడ గాసాబా ఎంత అయితే వచ్చిందో ఈ అన్నిట్లో కూడా అదే గాసాబా వచ్చింది.